ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 59వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్రకళాధర. శ్లోకం యొక్క అర్థం: మను విద్య అంటే జ్ఞానరూపిణి దేవి అని అర్థం. మను విద్య అంటే సృష్టికి మూలమైనటువంటి మంత్రతత్వం. మనువులు అంటే మంత్రరూపమైనటువంటి వాక్కుల ద్వారా సృష్టి ఆరంభమవుతుంది. ఆమె సమస్త మంత్రాలకు మూలమైనటువంటి విద్యారూపిణి. చంద్ర విద్య ఇది శాంతి, శుభ్రత, శీతలత, మనోశాంతిని ఇచ్చేటువంటి దివ్యజ్ఞానం. చంద్రుని వంటి శాంతి, ప్రకాశం, సౌమ్యత కలిగినటువంటి జ్ఞానరూపాదేవి. ఆమె జ్ఞానం మనసుకు శాంతినిచ్చే చంద్రకాంతి వంటిది. చంద్రమండల మధ్యగా ఆమె చంద్రమండలం అంటే చంద్రబింబం మధ్యలో నివసించేటువంటి రూపం. చంద్రమండల మధ్యలో కూర్చొని జ్ఞానకాంతిని ప్రసరించేటువంటి జ్ఞానరూపిణి. చారు రూప ఆమె అందమైన రూపం, లావణ్యముతో నిండినటువంటి సౌందర్య స్వరూపిణి. అందం అనేది ఆమెలోనే పుట్టినది. చారుహాస ఆమె మనోహరమైన చిరునవ్వుతో భక్తులను కరుణగా దర్శించేటువంటి తల్లి. ఆ చిరునవ్వు ప్రపంచాన్ని శాంతితో నింపుతుంది. చారు చంద్ర కళాధర ఆమె చంద్రుని అందమైన కిరణాలను ధరించినది. చంద్రుని వలె మృదుత్వం, కాంతి, సౌందర్యం కలిగినటువంటి తల్లి. ఆమె తలపై లేదా కిరీటంలో చంద్రకళ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ పరాశక్తి సమస్త మంత్రాల మూలమైనటువంటి జ్ఞానస్వరూపిణి. చంద్రుని శాంతి, ప్రకాశం వంటి దివ్య విద్యారూపిణి. చంద్రమండల మధ్యలో ప్రకాశించేటువంటి ఆత్మజ్యోతి. ఆమె చిరునవ్వుతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసేటువంటి చారురూపిణి. చంద్రకళను ధరించినటువంటి దివ్య సౌందర్య స్వరూపిణి. ఈ శ్లోకం దేవిని శాంతి, జ్ఞానం, కరుణ, సౌందర్యం, ప్రకాశం అనేటువంటి 5 దివ్య గుణాలతో అలంకరిస్తుంది. ఆమెనే మనసుకు శాంతినిచ్చేటువంటి చంద్రకాంతి. ఆమెనే సమస్త మంత్రాలకు మూలమైనటువంటి మనువిద్య. ఆమెనే ప్రపంచాన్ని తన నవ్వుతో ప్రకాశింపజేసేటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. ఈ శ్లోకం మీ అందరికి అర్థమైందా? అర్థమైనట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.